భక్తులకు విజ్ఞప్తి, రోడ్డు మీద చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మల్లికార్జున గృహే లక్ష్మీ రాష్ట్రశ్రియామ కేతయా మాసకుంశయామసే మానోహికుంసే జాతవేదో కామస్వం పురుషం జగదు పురాతన ఆలయం మల్లికార్జున స్వామి ఆలయం. పేద భక్తులు, పేద ప్రజలు దర్శించుకున్నటువంటి ఆలయం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి కనీస సౌకర్యం కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మన విశ్వాసాన్ని గౌరవించడమే కాకుండా వాడి కాపాడే కర్తవ్యం మీద కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారితో, గౌరవ మాజీ శాసనసభ్యులు ఆర్యూరు రమేష్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, ధర్మారావు గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, మా నాయకులు కాళీ ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రదీప్ రావు గారు, అదేవిధంగా అనేక మంది సీనియర్ నాయకులు ఐలే గారితో సహా అందరు సీనియర్ నాయకులు ఈ ఆలయాన్ని దర్శించుకొని మేము మొక్కులు చెల్లించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ యావత్ ప్రజానికాన్ని చల్లగా చూసి కరువు కాటకాలు లేకుండా, అధిక వర్షాలు లేకుండా పాడి పంటలతో సుఖంగా శాంతిగా గడిపే భాగ్యం కలిగించాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన రావాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆలయాల పునరుద్ధరణ కోసం, ఆలయాల పునర్నిర్మాణం కోసం ఇలా తప్పకుండా కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వాలు ఇన్ని లక్షల మంది దర్శించుకుంటే ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సుభిక్షంగా సురక్షంగా ఉంచాలి అని మల్లికార్జున స్వామిని వేడుకోవడం జరిగింది. కానీ ఇందాక నేను దర్శనానికి వెళ్ళినప్పుడు మరి కొంతమంది నాతో మాట్లాడినప్పుడు మరి గతంలో ఈ మల్లికార్జున జాతర అంటే ఒక ప్రసిద్ధి,
800 సంవత్సరాల నాటి అతి పురాతనమైన ఈ ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మరి గత 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు ఇలా చేపట్టడం జరిగింది. చాలా బాధేస్తుంది, ఎందుకంటే మేము గతంలో ముందస్తు రివ్యూలు పెట్టినాం, ముందస్తు ప్రణాళికలు చేసినాం. ఇక్కడికి వచ్చే భక్తులకు షవర్స్ తోటి స్నానాలు చేపించినాం, లేడీస్కు డ్రెస్ చేంజింగ్ రూమ్ చేసినాం, ప్రహారీ గోడ 1,30,00,000తో ప్రహారీ గోడ నిర్మించినాం, చుట్టూ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టినాం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినాం. మరి ఈ దారంలో ఉన్న మరి ఈ స్తంభాన్ని నిలబెట్టినాం. ఈ ఆలయ అభివృద్ధిని ఇంకేదో చేయాలని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా జరిగిన ఈ జాతరలో మరి ₹1 ఖర్చు పెట్టకపోగా మరి మహిళలకు కానీ భక్తులకు కానీ సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. మరి ఏది ఏమైనా మరి మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఈ ప్రాంతంలో మెండుగా ఉండి ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా మరి అనేక సంవత్సరాలుగా ఈ ఆలయ అభివృద్ధి చేసుకున్నాం. మరి ఏది ఏమైనా మరి ఇప్పుడు శివరాత్రి వరకు జరిగే ఈ జాతరను అన్ని విధాలుగా ఏర్పాటు చేసి మరి తాగునీటికి కానీ మరి టాయిలెట్స్ కానీ మేము పర్మనెంట్ సులభ కాంప్లెక్స్లు మరి 2 నిర్మాణం చేసినాం. మరి డివైడర్ అండ్ సెంట్రల్ లైటింగ్ పెట్టినాం, బ్రహ్మాండమైన ఆర్చి ఏర్పాటు చేసినాం. అనేక కార్యక్రమాలు ఆ రోజు దాతలను పట్టుకొని చేసినాం. నాకు బాధాకరం ఏంది అని అంటే ఇక్కడ మనం పేద భక్తుల కోసం కుడా నిధుల నుండి 1,30,00,000 వెచ్చించి మరి పిల్లలు లేకపోతే అదే స్టేజ్లో ఉండదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఆలయ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని నేను మనవి చేస్తూ మరి ఈరోజు మల్లికార్జున స్వామి ఆశీస్సులు మరి మెండుగా ఉండాలని కూడా దేవుని కోరుకోవడం జరిగింది.